వెల్కమ్ టు ఆద్య టీవీ. తెలంగాణ బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల పనిచేసే ఎలక్ట్రిషియన్ కార్మికులకి ఇక్కడ ప్రజాభవన్కు రావడం అనేది జరిగింది. మరి వాళ్ళ సమస్యలు ఏంటి, ఎందుకు రావాల్సి వచ్చిందని చెప్పేసి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, నా పేరు శ్రీరామ్ అన్న, మాది మహబూబాద్ జిల్లా. మేము గత 15 సంవత్సరాలుగా సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల బాలికల పాఠశాలలో ఎలక్ట్రీషియన్ ప్లంబర్గా పనిచేస్తున్నాం. గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి పీరియడ్ కావచ్చు, మన తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. మరి ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిందో తెలియదు. ఆడపిల్లల బల్లే మగవారు ఉండరాదు అని చెప్పి మీరు అవుట్సోర్సింగ్ వ్యవస్థ నుంచి వచ్చారు కాబట్టి మీరు ఇక్కడ పనిచేయడానికి వీల్లేదని సెక్రటరీ మేడం గారు మాకు జీవో ప్రకారం వచ్చిందని చెప్పడం జరిగింది. ఈరోజు మా పిల్లలు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడ్డది. తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినాం. లాఠీలు, తూటాలు, కేసులు, జైళ్ళు, ఎన్నో రకాల పోరాటాలు చేసినామన్న. స్టేషన్ కన్పూర్ కాడ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసారు ఒక సందర్భాన. అక్కడ ఉంటే తెల్లవారులు నిలబెట్టిరు. కరెంటు పోయింది, స్కూల్లో ఫీజు పోయింది, మోటార్లు నడుస్తలేదు. మేమంతా మోటార్ వేద్దామని పోతున్న సమక్షంలో మీరు దొంగల లంగలని రైతుల మీద 24 గంటల డ్యూటీ అని చెప్పి మమ్మల్ని రైతులు కూడా ఫోన్ చేస్తే పోతున్నప్పుడు పోలీసు వాళ్ళు ఆపి మీరు ఎవరు, ఎక్కడ, మీ దగ్గర ఏమేమి ఐడి కార్డు ఏంది, మీ ఆధార్ కార్డు ఏంది తీసుకుపోయి స్టేషన్లలో నిలబెట్టిన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు ఎదుర్కొని వాళ్ళు ఇచ్చే చాలని జీతాల కోసం మేము పాపల్ని చదివించుకుంటా తక్కువ జీతానికి ఎక్కువ చాకరీ చేస్తున్నాం. 8 గంటల డ్యూటీ అనే పేరు కానీ 12 గంటలు 13 గంటలు చేస్తున్నాం, 24 గంటలు చేస్తున్నాం. ఎలక్ట్రీషియన్ అన్న పేరే తప్ప అన్ని పనులు చేస్తున్నాం అన్న. ఒక్కటనేది కాదు, గేటు దగ్గర వాచ్మెన్ అవుతున్నాం, లోపల అటెండర్ అవుతున్నాం, ఎలక్ట్రీషియన్లు అవుతున్నాం. ఒక్కటనేది కాదు, రకరకాల పనులు. బ్యాంకు మీ పనికి తగిన వేతనము ప్రభుత్వం ఇస్తుందా? పని దగ్గర వేతనం ఇస్తలేదన్న ప్రభుత్వం. ఏజెన్సీ అని పెట్టి మధ్య దళారీలను కొంతమందిని యాడ్ చేసి కమిషన్లు తీసుకుంటున్నారన్న. మాకు రావాల్సింది లేదు. సరైన పనికి సరైన వేతనం లేక మేము రకరకాల ఇబ్బందులు పడుతున్నాం. నిత్యావసర వస్తువులు పెరిగినాయి, ఏదైనా కొందామన్నా స్కూళ్ళల్లో ఫీజులు పెరిగినాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసుకుంటూ కొనసాగించుకుంటూ వస్తే లాస్ట్కి వస్తేనే 714 జీవో ప్రకారం మమ్మల్ని తీసేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడున్న పలంగా తీసేస్తే మా కుటుంబం, మా పిల్లలు, మేము ఎట్లా బతకాలనేది తెలియక ఏ ఆధారు లేక సెక్రటరేట్కి రావడం జరిగిందన్న. ప్రజా దర్బార్లో మేడం గారిని కలవడం జరిగింది, దివ్య మేడాన్ని. రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎంతమంది ఉంటారు ఇక దీనికి సంబంధించి ఎలక్ట్రీషియన్ సంబంధించిన కార్మికులు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 103 మంది ఉన్నామన్న. 103 మందిలో బాయ్స్ స్కూళ్ళల్లో పనిచేసే వాళ్ళనే ఉంచుతుర్రు, గర్ల్స్ స్కూళ్ళల్లో పనిచేసే వాళ్ళని తీసేస్తారు. ఎందుకు మేడం ఇట్లా తీసేస్తారు అంటే మీరు అవుట్సోర్సింగ్ వాళ్ళు, మిమ్మల్ని తీసేస్తున్నాం, మాకు జీవో ఉంది, దానివల్ల మిమ్మల్ని తీసేస్తున్నాం అని చెప్పడం జరిగింది. 714 జీవో ఉంది, దానివల్ల తీసేస్తున్నాం అన్నది. 87 కుటుంబాలు ఇవాళ నిర్దాక్షిణంగా రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడ్డది. మా పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలా? ప్రభుత్వం ఇదే వైఖరి మొండిగా తీసుకుంటే దీన్ని మేము ఇంతే తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం కూడా ప్రెస్టేజ్గా తీసుకున్నది అనుకో, మొండి వైఖరిగా పోతే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ప్రభుత్వం కనుక ఇట్లనే నిర్దాక్షిణ్యం చూస్తే మేము ప్రభుత్వానికి అనుగుణంగా కాకుండా నిర్దాక్షిణ్యం మనం ఎదురు తిరిగైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పోరాటం కొత్త ఏం కాదు మాకు. పోలీసు లాఠీలు, తూటాలు ఇటుకు భయపడేది కాదు. తెలంగాణ ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కోదాడ ఈ ఏరియాలల్లో, మహబూబాదు, ఆదిలాబాదు, నిజామాబాదు ఏరియాలల్లో ఆడినాం, పాడినాం. తెలంగాణ ఉద్యమం చేసి వచ్చినాం. మేము ఉత్తినే రాలేదు, పిల్లలకు సేవ చేద్దామని వచ్చినాం. వీరిచ్చే తక్కువ జీతానికి కూడా ఒప్పుకొని తల ఉంచుకొని మా పిల్లల్లాగా వీ పిల్లలు ఉంటారు, ఈ పిల్లలు కూడా మా పిల్లలే అన్న భావంతో బాధ్యత మీదేసుకొని ఆ పిల్లల్ని ఒక కన్న తల్లిదండ్రిలాగా, ఒక అన్నలాగా అట్లా కాపాడుకుంటూ వస్తున్నాం మేము. ఇప్పుడు జీవో ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు, ఎప్పుడో వచ్చిన జీవోని ఇవాళ పెట్టి 2016లో వచ్చిన జీవోని ఇవాళ పెట్టి మా కుటుంబాలను వీధిన పడే పరిస్థితి చేసిర్రు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. ఇందిరమ్మ రాజ్యంలో ఇలాంటి ఆకలి చావులు, అనర్థాలు ఎదురవుతున్నందుకు రేవంత్ అన్న పాలనలో మనోళ్ళంతా మంత్రులు కావచ్చు, పెద్దలు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, మీడియా వారు కావచ్చు, ఎవరైనా దీన్ని కేర్ తీసుకొని దీనికి పరిష్కారం ఆలోచించి మాకు ఒక రూటుగా, మాకు అండగా నిలబడి మా విధులకు మమ్మల్ని పంపాలని మీడియా వారిని కోరుకుంటున్నాం. మీడియా నుంచి. ఓకే, రైట్. ఇది పరిస్థితి. సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన మహిళా సంక్షేమ హాస్టల్లో మాత్రము ఎలక్ట్రీషియన్కి సంబంధించిన వాళ్ళు జెంట్స్ ఉండొద్దని చెప్పేసి ఒక జీవో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. గతంలో వచ్చిన జీవోని గత ప్రభుత్వం అది
అంటే వీళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడతాయి అని చెప్పేసి గత ప్రభుత్వం సమర్థిస్తే ఈ ప్రజాపాలన అన్న ఇందిరమ్మ ప్రభుత్వం మాత్రము మమ్మల్ని రోడ్ల మీదకి ఈడుస్తుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది. అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మాలాంటి పేదవాళ్ళపైన పడడం ఏంటి, మా పిల్లలు మా అక్క చెల్లెళ్ళ లాగానే మిమ్మల్ని కాపాడుతున్నాము అంటే దాదాపుగా 130 పైగా ఇక్కడ ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు ఉంటే గురుకుల పాఠశాలల్లో ఇప్పుడు దాదాపుగా 80 పైన మమ్మల్ని రోడ్ల మీద పడేసే పరిస్థితి ఉంది. మా పిల్లలు మమ్మల్ని నమ్ముకొని ఉంటారు, మా కుటుంబాలన్నీ రోడ్ల మీదకి వస్తే ఏం తిని బతకాలి, లేకుంటే సూసైడ్ చేసుకొని సావాలా ఇందిరమ్మ రాజ్యంలో అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని అడగడం అనేది జరుగుతుంది. ఇదే వైఖరిగా మొండి వైఖరిగా ప్రభుత్వం కానీ పోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలను కలుపుకొని ప్రజా సంఘాలను విద్యార్థులను అందరిని కలుపుకొని భారీ ఎత్తున ఆందోళన చేపడతాము అని చెప్పేసి కూడా ఈ జీవో ఎంటకు తీసుకోకపోతే అని చెప్పేసి రేవంత్ రెడ్డికి సూటిగా వాళ్ళు హెచ్చరించడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.